తెలుగుదేశం నేత సుజనా చౌదరి సంస్థలపై ఈడీ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెస్ట్ అండ్ క్రాఫ్టర్ పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని వైస్రాయ్ హోటల్స్ కు మళ్లించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. మహల్ హోటల్స్ అనే డొల్ల కంపెనీ ద్వారా సుజనా గ్రూప్ సొమ్ము మళ్లించిందని ఆరోపిస్తూ వైస్రాయ్ హోటల్స్ కు చెందిన 315 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. చెన్నైలోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 364 కోట్ల రూపాయలు తీసుకుని మళ్లించినట్లు 2 ఏళ్ల క్రితం బెంగళూరు సీబీఐ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ బీసీఈపీఎల్ సంస్థ సుజనా గ్రూప్ సృష్టించిందేనని తేల్చింది. మరో 124 డొల్ల కంపెనీలను సుజనా గ్రూప్ సృష్టించి వాటి ద్వారా బ్యాంకుల నుంచి 5,700 కోట్ల రూపాయల రుణాలను తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో సుజనా చౌదరిని కూడా ఈడీ ప్రశ్నించింది. సుజనా గ్రూప్నకు చెందిన 6 కార్లను కూడా ఇప్పటికే తాత్కాలికంగా జప్తు చేసిన ఈడీ తాజాగా వైస్రాయ్ హోటల్స్ కు చెందిన 315 కోట్ల రూపాయల ఆస్తులను సైతం తాత్కాలికంగా జప్తు చేసింది.